నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ 2023 నియామక చట్టం ప్రకారం తొలి నియామకం. పులివెందుల ఫ్యాక్షనిజంను సహించేది లేదన్న మంత్రి కొల్లు రవీంద్ర. సత్యవర్ధన్ కిడ్నాప్ కు సీసీ కెమెరా దృశ్యాలే సాక్ష్యమని వెల్లడి. కల్తీ నెయ్యి కేసులో మెజిస్ట్రేట్ తీర్పుపై ఉత్కంఠ. ఇంకా 5 రోజుల సమయం కావాలన్న సిట్ బృందం. ఏయూవీసీగా బాధ్యతలు చేపట్టనున్న ప్రొఫెసర్ రాజశేఖర్. ప్రొఫెసర్ల డిమాండ్ మేరకు స్థానికుడికే అవకాశం. కేంద్ర ఎన్నికల సంఘం 26వ ప్రధాన కమిషనర్ గా నియమితులైన జ్ఞానేష్ కుమార్ ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కూడిన ఎంపిక కమిటీ సిఈసిగా జ్ఞానేష్ కుమార్, ఎలక్షన్ కమిషనర్ గా వివేక్ జోషి పేర్లను సిఫార్సు చేయగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కాగా ఎన్నికల సంఘం సభ్యుల నియామక చట్టం 2023 ప్రకారం ఎంపికైన తొలి సిఈసి జ్ఞానేష్ కుమార్. దళిత యువకుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు కావడం తెలిసిందే. ఈ అంశంపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతుంది. వంశీని అన్యాయంగా అరెస్టు చేశారంటూ వైసీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు. ఈ క్రమంలో సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకువెళ్లిన దృశ్యాల సీసీటీవీ ఫుటేజీని మంత్రి కొల్లు రవీంద్ర విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పులివెందులలో చేస్తున్న ఫ్యాక్షనిజంను రాష్ట్రమంతా చేస్తామంటే ఊరుకునేదే లేదని, ప్రశాంతమైన కృష్ణా జిల్లాలో అల్లర్లకు ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సత్యవర్ధన్ ను ఎలా అపహరించారో సీసీ కెమెరా దృశ్యాలే సాక్ష్యమని అన్నారు. అధికారులు ఎక్కడున్నా తీసుకొచ్చి నిలబెడతామనడం ఓ మాజీ సీఎం అనాల్సిన మాటలైనా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకుంటామని, వీటిపై న్యాయపరంగా ముందుకెళ్తామని తెలిపారు. ఇవాళ ఎవరైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి, దాడి చేసి, సొంతంగా ఆయన కారులోనే ఎక్కించుకుని ఆ ఫుటేజ్లన్నీ ఉన్నాయి. ఒకసారి ఆ ఫుటేజ్ కూడా ప్లే చేయండి. వంశీ గారు ఒక దళిత సోదరుడు పార్టీ కార్యాలయంలో వర్క్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చాడని అతన్ని బెదిరించి, భయపెట్టి, కిడ్నాప్ చేసి అతను కేసును వాపసు తీసుకునేలాగా చేసింది వాస్తవం కదా? అందులో ఉంది మీరు కాదా? ఆ చేతులు మడత పెట్టుకుని అక్కడ నుంచున్న అతని వ్యక్తులు సత్యవర్ధన్ కాదా? అతను ఎదురుగా ఉండి బెదిరిస్తుంది మీరు కాదా? అది మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ కాదా? హైదరాబాద్ అండి. ఇదంతా చేసి మీరు ఇవాళ సాక్ష్యాలతో సహా బట్టబయలు బయట దొరికితే మీరు పోలీసుని బెదిరిస్తారా? కంప్లైంట్ మీద ఎవరైతే కంప్లైంట్ ఇచ్చున్నాడో సత్యవర్ధన్ని మరి ఏ రకంగా వాళ్ళు బెదిరించారో, మరి కిడ్నాప్ కాదా అది? ఇవాళ అక్కడ వస్తున్నటువంటి ఇదిగోండి ఆయనే వంశీ గారు, వాళ్ళ మనుషులు, సత్యవర్ధన్ అతనే ఆ రైట్ సైడ్లో ఉన్నాడు కదా, వైట్ షర్ట్ వేసుకుని అతను సత్యవర్ధన్. 11వ తారీఖున భయపెట్టి అంత చూడు, అంత భయంగా నుంచి ఉన్నాడు అక్కడ చేతులు కట్టుకుని. అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు అతన్ని కిడ్నాప్ చేశారన్న దానికి ఇదే ఒక సాక్ష్యం. ఇవన్నీ విజువల్స్ అన్నీ క్లియర్గా ఉంటే ఆ కేసులో పోలీస్ అధికారులు విచారణ చేసి అతన్ని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నారు? కల్తీ నెయ్యి వ్యవహారంలో అరెస్టైన నిందితులకు వైద్య పరీక్షల నిమిత్తం సిట్ కార్యాలయంలో పోలీస్ కస్టడీ నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నిందితులను కోర్టుకు తరలించనున్నారు. కాగా కోర్టులో నిందితుల పక్షాన బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టనున్న మెజిస్ట్రేట్ తీర్పుపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు కస్టడీలో ఉన్న నిందితులు విచారణకు సహకారం అందించలేదని, కనుక సిట్ కస్టడీకి మరో 5 రోజుల పాటు సమయం ఇవ్వాలని సిట్ బృందం కోర్టును కోరనుంది. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మరికొందరిని విచారించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతిగా ఆచార్య గంగవంశం పైడి రాజశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ సంయుక్తంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆచార్య రాజశేఖర్ ప్రస్తుతం ఖరగ్పూర్ ఐఐటిలో మ్యాథ్స్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా విశాఖలోని సింహాచలంకి చెందిన రాజశేఖర్ తన స్వస్థలంలోని ఏయువిసిగా నియామకం పొందడం విశేషం. రాజశేఖర్ విశాఖలోనే డిగ్రీ పట్టా పొందారు. అనంతరం హైదరాబాద్ యూనివర్సిటీలో ఎంఎస్సీ, ఎంఫిల్ పూర్తి చేసి అదే యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. గణితంలో ఆచార్య రాజశేఖర్ చేసిన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. జాతీయ విద్యా విధానం లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలో విద్యా నైపుణ్యాల అభివృద్ధికి సులోచనాదేవి సింగానియా స్కూల్ ట్రస్ట్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉండవల్లిలో ఈ ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందంలో భాగంగా తొలుత ట్రస్ట్ తరపున తిరుపతి జిల్లాలోని 14 పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు, శిక్షణ, ఆంగ్ల భాష శిక్షణ, జాతీయ విద్యా విధానంతో సమాంతరంగా సాంకేతికత అనుసంధానం లాంటి అంశాల్లో విద్యా నైపుణ్యాన్ని తీసుకురానున్నారని మంత్రి తెలిపారు. 5 ఏళ్ల పాటు అమలు చేసే ఈ కార్యక్రమం ద్వారా 1,00,000 మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుంది. తిరుపతి తరువాత అమరావతి, విశాఖపట్నం, కాకినాడకు సింగానియా స్కూల్ ట్రస్ట్ సేవలను విస్తరించనున్నారు. హైదరాబాద్ కే పరిమితమైన సినిమా ఇండస్ట్రీని ఏపీకి కూడా ఆహ్వానిస్తున్నట్టు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా కొండవీటి కోటలో గ్రామీణ వాతావరణ నేపథ్యంలో హీరో శివాజీ నటిస్తూ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ కు మంత్రి హాజరయ్యారు. పల్నాడు ప్రాంతంలో సినిమా షూటింగ్ జరగడంపై పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొండవీటి కోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కొండవీటి కోట ప్రాంతం సినిమా షూటింగ్లకు సరైన ప్రదేశమన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కొండవీటి కోటను చిలకలూరిపేట ఎమ్మెల్యే పుల్లారావు ఆధ్వర్యంలో అభివృద్ధి చేసినట్లు మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. కొండవీటి కోటను అభివృద్ధి చేయడానికి నాడు చంద్రబాబు నాయుడు 40 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు. దీంతో కోటపైకి రోడ్డు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. రానున్న కాలంలో కొండవీటి కోటను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే పర్యాటక శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రాంత అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. శివాజీ గారు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం చూసిన సినిమాలు చేస్తున్నారు. మేము కూడా హైదరాబాద్లో ఉన్న చాలా మంది స్నేహితులకు కూడా చెప్పి ఈ ప్రాంతం డెవలప్మెంట్ కోసం ఈ ప్రాంతంలో సినిమా రంగం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మిగతా వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఆహ్వానిస్తాం. అవసరమైతే ఒకసారి నేను పుల్లారావు గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి టూరిజం డెవలప్మెంట్ మినిస్టర్ కూడా తీసుకొచ్చి ఇంకా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం డెవలప్ చేయడం కోసం కృషి చేస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో సినిమా స్టార్ట్ చేసి ఇక్కడే తీస్తున్నందుకు మరొకసారి శివాజీ గారిని అభినందిస్తూ, శివాజీ గారు హీరోయే కాదు మా పార్టీకి కూడా మంచి పార్ట్నరు. బాగా మా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి, మంచి ముఖ్యమంత్రి అధికారంలో రావాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలి అని కోరుకునే వాళ్ళలో శివాజీ గారు కూడా ఒకరు. ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాకినాడ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ ని అమలు చేయడంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఈ దృశ్యాలు చూస్తే స్పష్టమవుతుంది. కాకినాడ నగరంలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయం రోడ్డులో గల జనసేన జిల్లా అధ్యక్షుడు కౌడా చైర్మన్ తుమ్మల రామస్వామి కటౌట్ కు అధికారులు ముసుగు వేశారు. కానీ ఆ పక్కనే శిలాఫలకం మీద ఉన్న కాకినాడ మాజీ ఎమ్మెల్యే కన్నబాబు, ఇతర వైసీపీ నేతల ఫోటోలను వదిలేయడం దేనికి సంకేతమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. కాకినాడ ఆర్టీఓ ఆఫీస్ రోడ్లో చిరుద్యోగి తనని కొట్టిందని ఉన్నతాధికారిని, దళిత ఉద్యోగునంటూ ఉన్నతాధికారిని హేళన చేస్తూ తనను కొట్టిందంటూ చిరుద్యోగి పరస్పరం ఆరోపణలు చేసుకున్న సంఘటన మధురవాడ జోన్ 1 ఆయుష్ ప్రాంతీయ ఉప సంచాలకుల కార్యాలయంలో చోటు చేసుకుంది. గత నవంబర్ నెలలో ఆయుష్ ప్రాంతీయ ఉప సంచాలకులుగా దానేటి ఝాన్సీ లక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి కుల వివక్షత చూపిస్తూ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న కె సుష్మా ఆరోపించారు. రోజులానే కార్యాలయానికి వచ్చిన ఆమె
ఆమెను గుడ్ మార్నింగ్ సక్రమంగా చెప్పలేవా, సంస్కారం లేదా నీకు అంటూ దూషించారన్నారు. మధ్యాహ్నం భోజనం సమయంలో తన భుజంపై కొట్టి హేళన చేశారని, ప్రతిరోజు ఇలాగే నరకం చూపిస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని సుష్మా ఆరోపిస్తూ తన బంధువులతో కలిసి కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అనంతరం పిఎం పాలెం పోలీసులకు ఉన్నతాధికారినిపై ఫిర్యాదు చేశారు. నేను 2012లో ఇక్కడ ఆయుష్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా వర్క్ జాయిన్ అయ్యానండి. ఈవిడ 3 నెలలు అయిందండి ఇక్కడ ఆఫీస్ లో జాయిన్ అయ్యి. ఒక 20 days బ్యాక్ నుంచి నన్ను చాలా హెరాస్ చేస్తున్నారండి. ఏ వర్క్ చేసినా నువ్వు రికార్డింగ్ చేసి పంపిస్తున్నావు అందరికి. ఇక్కడ బయట ఆవిడ మీద ఏవో పేపర్ న్యూస్లు వచ్చినా సరే నేనే ఇచ్చానని అంటున్నారు. దాని ప్రూఫ్లు చూపించండి, నేను ఎప్పుడు అలా చేయలేదు అని చెప్పి మా ఆర్డీ గారు ఝాన్సీ లక్ష్మీబాయి గారు అంటున్నారండి. ఈ రోజు వస్తూ నేను అక్కడ సిస్టమ్ దగ్గర కూర్చొని ఇలా గుడ్ మార్నింగ్ చెప్తే నువ్వు లేసి నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పలేవా, నీకంత ఒళ్ళు వంగట్లేదా, నేర్చుకో అన్నారండి. అదే మేడం అలా అంటున్నారు, నేను ఎప్పుడు అలా చెప్పలేదు కదా అంటే, నువ్వు రికార్డింగ్ చేస్తున్నావు కదా, అలా చేస్తున్నావు కదా, ఇలా చేస్తున్నావు కదా, డాక్టర్లందరికీ సపోర్ట్ చేస్తున్నావు కదా, నేను ఎప్పుడు అలా చేయలేదండి. నేను కష్టపడే రాత్రి పగలు వర్క్ చేస్తున్నాను. ఇక్కడ చిన్న పిల్లల్ని పెట్టుకొని కూడా నేను రాత్రి 1 గంట వరకు ఉండి కూడా ఇక్కడ వర్క్ చేసిన రోజులు ఉన్నాయండి. మీరు అలా నా గురించి మాట్లాడడం చాలా తప్పు, అంటే చాలా నువ్వు డిస్రెస్పెక్ట్ ఇస్తున్నావు, గౌరవించట్లేదు, అలాగే ఇలాగే చాలా మాట్లాడినారండి. అన్న తర్వాత ఇప్పటికి నేను బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుకుని లోపలికి వెళ్ళానండి. లోపలికి వెళ్ళిన తర్వాత కళ్ళు తిరుగుతున్నాయి, కొంచెం ఏమైనా తిందామని పైకి లేచేసరికి నన్ను కొట్టిందండి. కొట్టి మీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అందరూ డాక్టర్లు నువ్వు కలిపి నా మీద ఏదో చేద్దాం అనుకుంటున్నారు కదా, ఈ రోజు నుంచి ఈ టార్చర్ ఇలాగే ఉంటదని ఆవిడ నన్ను కొట్టి బయటకు వచ్చి జాకెట్ లాగేసుకొని నేను కొట్టానని ఇక్కడ పెద్ద పెద్దగా అరుస్తున్నారండి. నేనైతే కొట్టలేదు, నా మీద అనవసరంగా ఎందుకు మోపుతున్నారు. ఈ రోజు వరకు నేను బయటికి రాలేదండి, ఆఫీసే కదా సర్దుకుందామని. మరి ఎంతలాగా అన్న తర్వాత కూడా ఎస్సీ నేను తెలిసిన తర్వాత ఆవిడ ఇలా చేశారండి. చాలా కష్టంగా ఉందండి, చాలా బాధగా ఉంది. నేనైతే చాలా వర్క్ ఒబీడియంట్ గా చేస్తానండి. ప్రీవియస్ ఆర్డీడీలు ఉన్నప్పుడు కూడా మీరు ఎవరు నా గురించి అడిగిన వాళ్ళు నా వర్క్ విషయం చెప్తారండి. ఎవరి గురించి ఎవరికి ఆఫీస్ నుంచి నేను బయటకు ఒక మాట కూడా బయటకి చెప్పనండి. మరి ఆవిడకి ఎందుకు నా మీద అలా అనిపించిందో, నన్ను ఎందుకు ఇంతలా హెరాస్ చేసి దుఃఖపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరందరూ నా మీద కనికరించి నాకు న్యాయం చేయండి. జాతీయ రహదారిపై అక్రమంగా వ్యాన్లో తరలిస్తున్న పశువులను స్థానికులు పట్టుకొని కాకినాడ జిల్లా గండేపల్లి పోలీసులకు అప్పగించారు. విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు వ్యాన్లో తరలిస్తున్న పశువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జగ్గంపేటకు చెందిన మేక వీరబాబు మాట్లాడుతూ, శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ కబేలాలకు పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి ఆ వాహనాన్ని జగ్గంపేటలో అడ్డుకొని గండేపల్లి పోలీసులకు అప్పగించామన్నారు. ఈ వాహనాన్ని గోశాలకు తరలించి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ శివనాగబాబు తెలిపారు. జై శ్రీరామ్, అందరికీ నమస్కారం అండి. నా పేరు మేక వీరబాబు, కాకినాడ జిల్లా జగ్గంపేట. శ్రీకాకుళం నుండి హైదరాబాద్ కపాలకు తరలిస్తున్నటువంటి ఆవుల్ని డబల్ డెక్ వ్యాన్లో సుమారు 80 గోవుల్ని తరలిస్తుండగా నేను రోడ్డు మార్గం ప్రయాణం చేస్తుండగా నాకు అనుమానం వచ్చి ఆఫ్ చేసి చెక్ చేస్తే అందులో 2 లేర్లలో 80 ఆవులు ఉన్నాయి. 100కి ఫోన్ చేసి వాళ్ళ సహాయ సహకారాలతో ఇది జగ్గంపేట మండలంలో ఆఫ్ చేయబోతే అక్కడ ఆపలేదు. గండేపల్లి మండలం నీలాద్రుపేటలో బండిని ఆఫ్ చేసి 100కి ఫోన్ చేసి దాని ద్వారా గండేపల్లి పోలీస్ స్టేషన్ వరకు అప్పచెప్పడం జరిగింది. దీంట్లో 80 ఆవులు ఉన్నాయి. ఈ 80 ఆవుల్ని గండేపల్లి పోలీస్ స్టేషన్ వారు మరి కోకవరం మండలం కృష్ణుడిపాలెం గోశాలకు తరలించి దాని ద్వారా వాటిని సంరక్షిస్తామని వాటి ప్రాణాలు రక్షించి, మరి ఎవరైతే రైతులు ఆసక్తి గల మేపుకునే రైతులు ఉంటే ఆధార్ కార్డు తీసుకొచ్చి వాటిని తీసుకెళ్లి మేపుకోవడానికి ఏర్పాటు చేస్తామని చెప్పేసి వారు చెప్పి ఉన్నారు. ఈ గోవుల్ని గండేపల్లి పోలీస్ స్టేషన్లో గండేపల్లి పరిమితిలో అప్పచెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. జై హింద్. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా అంతటా 144 సెక్షన్ అమల్లో ఉందని జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ వెల్లడించారు. రాజమండ్రిలో గల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ జిల్లా తునిలో జరుగుతున్న మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలక్షన్ సందర్భంగా శాంతి భద్రతలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎవరూ కూడా అక్కడికి వెళ్లడానికి ఎటువంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. జిల్లాలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా జిల్లా అంతటా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఎవరిని హౌస్ అరెస్టులు గాని ప్రివెంటివ్ అరెస్టులు గాని చేయలేదని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో డీఎస్పీ రమేష్ బాబు కూడా పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పోలీస్ నుంచి మా యొక్క రిక్వెస్ట్లు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఆ కోడ్ నిబంధనలు పాటిస్తూ
ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి మా రిక్వెస్ట్. ఈ నెల 27న పోలింగ్ ఉంది, 3వ తారీఖు కౌంటింగు, అలాగే 8వ తారీఖు వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉంటుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా ఈ యొక్క ఎలక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క కోడ్ నిబంధనలన్నీ కూడా అమల్లో ఉంటాయి. దీంట్లో భాగంగానే 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. అలాగే మరొక విషయం, కాకినాడ జిల్లా తునికి సంబంధించి వైస్ చైర్మన్ ఎలక్షన్కి సంబంధించిన ఇష్యూస్లో కొంతమంది అక్కడికి వెళ్ళాలని, అక్కడికి వెళ్ళి ఏదైనా జరిగితే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుద్ది కాబట్టి అటువంటివి జరగకుండా ఉండాలని, పోలీసులకు సహకరించాలని చెప్పి మేము అందరికీ విన్నవించుకుంటున్నాం. అలాగే నిన్న సాయంత్రం కూడా వాళ్ళందరికీ కూడా తెలియపరచడం జరిగింది. మన జిల్లా వేరు, ఆ జిల్లా వేరు. ఏ జిల్లా అయినా సరే ఇప్పుడు ఎలక్షన్ పరిధిలో ఉంది కాబట్టి, ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పి ఎలక్షన్ కోడ్ని పాటించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ తదుపరి ఇప్పటి వరకు కూడా బయట వేరువేరుగా రూమర్స్ వస్తున్నాయి. దానిలో భాగంగా కొంతమందిని గృహ నిర్బంధం చేశామని లేదా ఇంకా ఇతరత్ర చేశారని చెప్పి రూమర్స్ వ్యాపింప జరుగుతున్నాయి. దయచేసి అటువంటివి నమ్మొద్దు. రూమర్లు ఎటువంటివి కూడా రూమర్లు నమ్మొద్దు. అసలు ఎవరిని గృహ నిర్బంధం చేయలేదు, ఏ ఒక్కరిని కూడా గృహ నిర్బంధం చేయలేదు. 1. 2, మేము అందరినీ హౌస్ అరెస్టులని గృహ నిర్బంధాలని చెప్పి ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు కూడా దయచేసి చేయవద్దు. అట్లా తప్పుడు ప్రచారాలు చేసి లేదా ఇంకా ఏదైనా జరిగి అది శాంతి భద్రతలకు విఘాతం కలిగితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. దయచేసి అటువంటి వాటిలో ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దు, అటువంటి ప్రచారం చేయొద్దు. చట్ట ప్రకారంగా మాకు అందరికీ కూడా పోలీసుకు సహకరించాలని చెప్పి కూడా మేము మనవి చేసుకున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం మరవపల్లి చెక్పోస్టు వద్ద కందుల రైతులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం రైతుల వద్ద కందులు కొనుగోలు చేసింది, కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం లేదు. గోడౌన్ లో కందులు అలాగే పడి ఉండడం తీవ్ర దుమారం రేపుతుంది. గత 3 రోజుల నుంచి రైతుల నుంచి కందులు కొన్నారు, కానీ గోడౌన్ లో స్టాక్ ఎక్కువగానే ఉంది. లారీల కోసం 3 రోజుల నుంచి రైతులు అవస్థలు పడుతూనే ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కందులకు రవాణా సదుపాయం కల్పించాలని రైతులు కోరుతున్నారు. పెనుగొండ తాలూకా మాది. ఇక్కడ రైతులు నిన్నటి వరకు చాలా ఇబ్బంది పడినారు. నిన్నైతే 4 రోజులు వచ్చినాయి. లోన్లు వచ్చేది సంచులు ఇచ్చేది సక్రమంగా జరిగితే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఏం ప్రాబ్లం అండి? కొంతమంది అంటే అట్లా ఊరికే వాళ్ళంతకు వాళ్ళు వచ్చేసి వేసుకుంటారు. అట్లా లేకుండా అందరివి సీరియల్లోకి తీసుకుంటే కానీ బాగుంటుంది అనేది మా ఉద్దేశం. లారీలో రాలేదంతే. అదే నిన్న 3 వచ్చినాయి. ఈరోజు మేడం మేము చెప్పినారు పంపిస్తాను, ఒక 5 లారీలు చెప్పింది. మనం అనుకుంటే రావు, వస్తాయి 1 గంట వచ్చి తక్కువ వచ్చేస్తాయి. సంచి వచ్చినవన్నీ కొంచెం నీట్గా వాళ్ళకి ఇది వచ్చిన రైతులందరికీ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఇంకా వేసవి కాలం రాకుండానే రబీకి నీటి ఎద్దడి నెలకొనడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం మాచరం నాగుల చెరువు వరి ఆయకట్టుకు సాగునీరు అందించే ఛానల్ ద్వారా నీరు అందక వరిచేలు నెరలు తీశాయని రైతులు అడప దుర్గాప్రసాద్, జుత్తుక శ్రీనివాస్, తుడ్డప్ప బులుసత్యం వీబీసీ ఆన్ టీవీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ శ్రీరాంపురం వద్ద బ్యాంక్ కెనాల్ నుండి నాగుల చెరువు వరకు సాగు భూములకు నీరు అందించే కాలువ తుప్పలు ప్లాస్టిక్ వ్యర్థాలతో మూసుకొని పోయిందని అన్నారు. రైతులే పంట కాలువను బాగు చేసుకుంటున్నారన్నారు. వంతుల వారీగా సాగునీరు అందిస్తున్నా సరే చివరి భూములకు నీరు అందక నెరలు తీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే నీటి ఎద్దడి ఉంటే పశువులకు కూడా ఇబ్బందే అన్నారు.
ఇప్పటికే ఎకరాకు 20,000 వరకు పెట్టుబడి పెట్టామని, ప్రస్తుతం నీరు లేక చేలకు ఎరువు వేసే పరిస్థితి లేదన్నారు. ఇంకా 3 నెలల వరకు పంట చేతికి అందదని వాపోయారు. పక్క నుంచే ప్రవహించే డ్రైనేజీ నుంచి నీటిని మోటార్ల ద్వారా సాగు భూములకు మళ్లించాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు వరి సాగు భూములకు నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు. ఇలా కలేశ్వర మండలం ఇలా నాజూర్ చివరిలో చాలా దారుణంగా ఉన్నాయండి. కాల పరిస్థితి చూస్తే చాలా జీలు ఏమైపోతావు ఎవరికి పరిస్థితిలో ఉందండి. మేము ఇప్పటికే పెట్టుబడి ఉన్నాం. ఎక్కడ జీలు శుభ్రంగా ఆరిపోతున్నాయి. ఇక ఆదికుడు నాదుడు అని కూడా ఎవడో లేడండి. ఇక నీరంటే మాకు అలా చాలా దారుణంగా ఉందండి. కిందకంటే అసలు 1,00,000 కింద కూడా వస్తలేదండి. చేయాలి ఏం చేయాలో మాకు అయ్యే మంచి స్థితిలో ఉంది రైతులకి అందరికీ. అలా ఏంటో మాకు ఎవరి అధికారులు మమ్మల్ని పట్టించుకుంటుందండి. ఏంటి పరిష్కారం మాకు ఏం అర్థమవుతుందండి. ఏం చేయాలో పైకి చూస్తున్నాం దిక్కు ముక్కు లేకుండా. నీరుంటే ఏం చేయగలదు మేము. నీళ్ళు లేని బోల్ పెట్టుబడి ఏం చేయాలో మాకు అయ్యే మంచి పరిస్థితిలో ఉండండి. మీరు కూడా అంత అర్థం చేసుకుని మాకు నీరు కిందకే కానీ పంపించి వ్యాపారం చేయండి. మీకు కోటి నమస్కారాలు అండి. బోల్ పిల్లలతో ఉన్నామండి మేము. రైతులు బాగు అయినాక నీరు వస్తలేదండి మాకు. నీరు లేక సర్వనాశనం అయిపోయినాయి. ఇప్పుడు ఎకరాకి 30-40 పెట్టుబడి అయింది. ఏం చేయాలో రైతులకు ఆందోళన చెందుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా వచ్చింది వేసవకాలం. ఏం చేయాలని పొట్టల టైంలో మొత్తం చేలు ఎండిపోతాయో సాగు చేయాలి మాడాలని రైతులకి అంతు చెక్కట్లేదు. వంతులాగా వెళ్ళిపోయింది. మళ్ళీ రేపు లక్షవారం శుక్రవారం వంతుచ్చేలా ఉంది. వంతు ఎక్కడికి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో పోయిన మొలకలేదు. కాలువ మీద పరిస్థితి రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఏ విధంగానైనా అధికారులు దీన్ని చూసి గమనించి రైతులను కదా ఆదుకోవాలని కోరుచున్నాము. ఫిబ్రవరి చివరి నాటికి అన్ని పంచాయతీలలోనూ హౌస్ ట్యాక్స్ 100% వసూలు చేయాలని రాజమహేంద్రవరం డివిజనల్ పంచాయతీ అధికారిని ఎం నాగలత ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె పంచాయతీ కార్యాలయంలోని పలు రికార్డులను తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాల మేరకు అచ్యుతాపురం గ్రామానికి రావడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా యుద్ధ ప్రాతిపదికన హౌస్ ట్యాక్స్ వసూలు చేయాలని ఆదేశించామన్నారు. అనంతరం గ్రామ పంచాయతీలో శానిటేషన్, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. రానున్న వేసవికాలం దృష్టిలో పెట్టుకుని తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. అన్ని హౌసెస్కి ట్యాక్సెస్ అలా కలెక్షన్ అంతా మాకు ఫిబ్రవరి వచ్చేటప్పటికి హౌస్ ట్యాక్స్ కలెక్షన్ ఇంపార్టెంట్. దాని గురించి చూద్దాం. డిమాండ్ ఎంత ఉందండి? కలెక్షన్ ఎంత? ఇక్కడ డిమాండ్ 2,75,000. వీళ్ళ దగ్గర కలెక్షన్ ఇంకా పూర్గా ఉందని చేయమని చెప్పడానికి ఇంకా అన్ని విజిట్ చేయారండి ఇవాళ ఇదే కాకుండా? అంటే లేదు, మధ్యాహ్నం మీటింగ్ అయ్యాక అంటే కలెక్టర్ గారు ఆదేశాల మేరకు వచ్చారు. కలెక్టర్ గారు మొన్న వచ్చినప్పుడు ఇక్కడ ట్యాక్స్ కలెక్షన్ తక్కువగా ఉంది, ఒకసారి చూడమన్నారు. అందుకోసం మొన్న అయితే వీళ్ళ విలేజ్ అదేలేండి, అది వేరే. మొన్న అప్పుడు వచ్చాను. ఇక్కడ షెడ్ ఉందా? ఇప్పుడు మీరు ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటి? ట్యాక్స్ కలెక్షన్ మీద త్వరగా కంప్లీట్ చేసి ఫిబ్రవరి ఎండింగ్ కంప్లీట్ చేయటం ఒకటి, ఏదన్నా వెయ్యని హౌస్ ట్యాక్స్ వెయ్యని ఉంటే కంప్లీట్గా వేసేయమని చెప్పి. అంటే చాలా తక్కువ ఉంది ఇక్కడ డిమాండ్, హౌసెస్ కూడా తక్కువే, అందుకని కంప్లీట్ చేయమని చెప్తాను. ఇంకా వెయ్యాల్సిన హౌసెస్ 18 ఉన్నాయట, అవి ఎలా వేశారో చూడడానికి వచ్చాను. ఆ ఏరియా చూసాం. సరే. విలువలతో కూడిన విద్యను బోధిస్తూ ఉత్తమ ఫలితాలు రాబట్టాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యాన్యువల్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులను అత్యుత్తమ ప్రతిభ కనబరిచేలా తీర్చిదిద్దాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను ఎల్లప్పుడూ పర్యవేక్షించి మారుతున్న కాలానికి దీటుగా తయారు చేయాలన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రీతి మీకు కూడా ఉండాలి, అంతే తప్ప పాఠశాలకు పంపిస్తున్నాం, వెళ్తా ఉన్నారు, వస్తా ఉన్నారు అది కాకుండా మన బాధ్యత కూడా ఇళ్ల దగ్గర చూసుకోవాల్సిన ఎంతైనా ఉంది. కాబట్టి ఎందుకనంటే ఒక వెదురు చెట్టు భూమి నుండి బయటికి రావడానికి 3 ఏళ్ళు టైం పడుతుంది. భూమిలో పూర్తిగా వెళ్ళిన తర్వాత 3వ సంవత్సరం బయటకు వస్తుంది. అంటే మన యొక్క విద్య కూడా అలానే ఉండాలి, మన నిర్మాణాత్మక ప్రణాళిక కూడా
అలానే ఉండాలి. అట్లా అదేవిధంగా మన లక్ష్యం, మనం ఎంతైతే విల్లును మనం బాగా వంచుతామో బాణం మన యొక్క చేరే లక్ష్యాన్ని కూడా అంతే ఉంటుంది. అంటే మన యొక్క లక్ష్యం కూడా అలానే ఉండాలి. కాబట్టి చక్కటి కార్యక్రమానికి ఈరోజు నాంది పలికి నన్ను ఆహ్వానించినటువంటి ఈ యొక్క పాఠశాల సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కావస్తున్న సందర్భంగా వారి పరిపాలన ఎలా ఉంది, వారు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు మనతో పాటు సీనియర్ న్యాయవాది ఎస్వి రమణ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కావస్తుంది. వారి పరిపాలన ఎలా ఉంది, వారు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళ పాలసీలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏ మేరకు వాళ్ళని టీవీసీ ప్రేక్షకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి తీసుకున్న మాట వాస్తవం. కూటమి ప్రభుత్వంలో ఒక మనకి ఘనమైన మార్పులు ఏంటంటే, ఆగిపోయిన పోలవరం అయితేనేమనండి, రాజధాని విషయం అయితేనేమనండి, ఈరోజు నిధులు తేవడం, వాటి పనులు ప్రారంభించడం ఒక మంచి శుభ పరిణామం. అయితే ప్రజలకు కావలసిన, అంటే ఏదైతే ప్రజలు కోరుకున్నారో ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ అని, వాటి మీద ఇంకా పూర్తిగా కూటమి ప్రభుత్వం దృష్టి సాధించలేదేమోననేది నా అనుమానం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిందా 9 నెలలు అయింది, మేము మర్చిపోయిన వాస్తవం. 9 నెలల దగ్గర నుంచి కూడా ఈ రోజుకి వైసీపీ నాయకులు అయితేనేమి, వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నట్టు ఈరోజు ఓపెన్గా వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని అయితేనేమి, న్యాయ వ్యవస్థ అయితేనేమి, లేకపోతే పొలిటికల్ లీడర్షిప్ అయితేనేమి, వాళ్ళు స్వచ్ఛందంగా మాట్లాడే తీరు చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఈరోజు సంఘటన తీసుకుంటే, మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ పరామర్శించడానికి జైలుకి వెళ్ళి పైకి వచ్చి ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే వ్యవస్థపై వాళ్ళకున్న ఎంత నమ్మకం ఉంది, అంటే వ్యవస్థ అంటే ఎంత అవహేళనగా వాళ్ళు భావిస్తున్నారు. అసలు వ్యవస్థలో దేనికోసం స్థాపించబడ్డాయి కూడా మర్చిపోయి, అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పార్టీల మధ్యన ఏదో వారలా ఫీల్ అయిపోతున్నారు. ఇది కాదు. వ్యవస్థలు అనేవి అంటే ప్రజలకి బాగోగులు చూడడానికి, వాళ్ళ రక్షణ కొరకు ఏర్పాటు చేసినవి, అది కూడా రాజ్యాంగబద్ధంగా. ఒకసారి అధికారంలో వచ్చిన తర్వాత ఎవరైనా అధికారం రావచ్చు, 5 ఏళ్ళు ఉంటారు, 5 ఏళ్ళు పోతారు, అది పక్కన పెట్టినా, ఎవరైతే ఇప్పుడు బ్యూరోక్రసీ లేదంటే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు తన 58 సంవత్సరాలకు ఇదే గడ్డ మీద తన పనిచేస్తూ ప్రజలకి సేవలు అందించే కార్యక్రమాలు ఉంటారు. వారిని పట్టుకొని మేము గుడ్డలు ఒడదీస్తాం, మీ అంతు చూస్తాం అని ఉద్యోగస్తుల్ని భయభ్రాంతులు చేసే పద్ధతిలో మాట్లాడిన తీరు క్షమించరానిది. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ఎక్స్ప్రెషన్ అదే ఉంది. ఎందుకంటే 5 ఏళ్ళు చాలా ఇబ్బంది పడినమాట వాస్తవం అందరికీ తెలుసు. వాళ్ళు చేసిన అరాచకాలు, ఎలా అయితే అన్యాయంగా అందరినీ అరెస్టులు చేయడాలు, హింసించడాలు, ఇవన్నీ చూసాం మనం. అంటే ఎట్లా ఉండేది అంటే, పైకి వచ్చి ఏం మాట్లాడితే ఈరోజు నేను వచ్చి మాట్లాడగలుగుతున్నానంటే అది కూటమి ప్రభుత్వం యొక్క స్వేచ్ఛ అని నమ్మొచ్చు మనం. ఆ రోజుల్లో ఈ స్వేచ్ఛ లేదు. కానీ ఈరోజు మళ్ళీ దాన్ని పునరుద్ధరించే ఉద్దేశంలో వాళ్ళు వ్యవస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులను మాత్రం అంత నీచంగా వాళ్ళు మాట్లాడుతుంటే, దాన్ని మనకేంటి, ఇది మనల్ని అనట్లేదు కదా అన్న భావనతో మాత్రం ప్రభుత్వాలు ఉంటే రాబోయే తరాలకి అసలు ప్రభుత్వ ఉద్యోగం అంటేనే అసహించుకునే రోజు వస్తుంది. ఎవరు ప్రభుత్వం జాయిన్ అవ్వలేరు. ఎందుకంటే వాళ్ళు వచ్చేదే సేవ చేయడానికి. అలాంటి ప్రభుత్వ ఉద్యోగాలని పట్టుకొని ఇంత ఘోరంగా వాళ్ళు అవమానకరంగా భయపెడుతూ, అంటే ఈరోజు ఓపెన్గా ఒక సిఐనో, ఎస్ఐనో, లేకపోతే ఎస్పీనో ఓపెన్గా మాట్లాడుతున్నారంటే ఇంకా కింద స్థాయి వాళ్ళ స్థితి ఏమిటి? ఇది మొత్తం మీద చూసుకుంటే కూటమి ప్రభుత్వ పాలన ఈ 9 నెలల్లో గత ప్రభుత్వం మీద చూసుకుంటే ప్రజలు ఊపిరి తీసుకునే స్వేచ్ఛ అయితే ఉన్నట్లు తెలుస్తుంది అంటున్నారు. అలాగే ప్రతిపక్షాలు కూడా ప్రజల కోసం, ప్రజలకు ఉపయోగపడేలా పోరాటాలు చేయాలి, ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, కానీ ఏదో వ్యక్తిగత కష్టాల కోసమో అలాగే వారి యొక్క మనుషుల కోసమో బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఏమాత్రం భాగ్యం కాదు. అలాగే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని దశల వారీగా నెరవేరుస్తూ ప్రజల మీద మరింత, ప్రభుత్వం మీద ప్రజలకు మరింత నమ్మకం కలిగేలాగా ఆ పరిపాలన చేయాలని వారు కోరుతున్నారు. కెమెరామ్యాన్ కృష్ణతో వర్మ, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం నుంచి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.